సీఎం రేవంత్ రెడ్డి అవినీతి పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి. గత రెండేళ్లుగా లంకెబిందుల వేటలో ఉన్న రేవంత్ ఇప్పుడు అవినీతికి తెరలేపారని విమర్శించారు. హైదరాబాద్ భూ బదలాయింపుల పాలసీ పేరుతో భారీ కుంభకోణానికి స్కెచ్ వేశారని ఆరోపించారు. రాష్ట్రం అప్పులు మొత్తం తీర్చగల భూమిని కేవలం 5,000 కోట్లకు అప్పనంగా అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ రేవంత్ కేబినెట్ ట్యాక్స్ ఆర్ఆర్సీ ట్యాక్స్ కోసమే లక్షల కోట్ల భూమిని 5,000 కోట్లకే అప్పగిస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆర్ఆర్సీ ట్యాక్స్ ఇది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కేబినెట్ కలిసి చేసినటువంటి స్కామ్. ఇది దీంట్లో రేవంత్ రెడ్డి వాటా సగం అయితే 25% కేబినెట్ మంత్రులకు ఇంకా 25% హైకమాండ్కి ఇచ్చే విధంగా మీరు ఒక అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. 6,29,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చగలిగేటువంటి ఈ ఆస్తి ఈరోజు కేవలం 5,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయంతో చేతులు దులుపుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు తీర్చగలిగినప్పుడు అవేమీ కాకుండా ఈ దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలనుకొని ఆశతోటి ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుంభకోణం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య